హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు వై2 వ్లాగ్స్. సో, చాలా రోజుల తర్వాత ఒక లెంతీ వ్లాగ్ మా ఛానల్‌లో. సో, ఈ వ్లాగ్ ఏమంటే ఫ్యామిలీ ట్రిప్ వ్లాగ్ అనమాట. ఈ ఫ్యామిలీ ట్రిప్‌లో అయితే మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, మేము యా ప్లేసెస్ విజిట్ చేస్తాము అంతా చూస్తూ రండి. సో, ఫస్ట్ అయితే మేము బయలుదేరిపోయాము. మా ఫ్యామిలీ అయితే ఈసతి కార్ ట్రావెలింగ్. సో, కార్ జర్నీ అనమాట. సో, ఎవరెవరికి కార్ జర్నీ ఇష్టమో కమెంట్ చేయండి గైస్. ఇక్కడైతే ఒక జాగాలో మీట్ అయ్యి, ఆ తర్వాత స్టార్ట్ అయిపోతుంది తిరగా. ఇప్పుడైతే మేము బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చాము. బ్రేక్‌ఫాస్ట్‌కైతే బిడదీకొచ్చాము. ఎవరెవరు మా ఇండస్ట్రియల్ విజిట్ వ్లాగ్ చూసింటారో తెలిసుంటుంది. ఎందుకంటే మేము అందులో కూడా ఇదే హోటల్‌లో ఇక్కడే తింటిమి ఇడ్లీ. చాలా బావుంటుంది ఇక్కడ ఇడ్లీ బిడదీలో. ఇక్కడి నుంచి అయితే మేము ఫర్దర్‌గా ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అని ఒక చిన్న ప్లాన్ ఏసుకొంటిమి. ఆ తర్వాత ఇక్కడైతే జాస్తి ట్రావెలింగ్ వీడియో మీకు పెట్టలే ఎందుకంటే వేస్ట్ అవుతుంది అని. సో, మేమైతే ఫస్ట్ శ్రీరంగపట్నంకొచ్చేస్తిమి. ఎందుకంటే మేము మార్నింగ్ జల్దీ లేసిన రీజన్ ఏమంటే ఇక్కడ నది స్నానం చేసుకొని దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అండ్రి. సో, కాబట్టి మేము జల్దీ లేస్తిమి. ఇక్కడ చూస్తే వాటర్ చాలా చల్లగా ఉన్నింది. నేను మా పెద్దమ్మ అయితే ఒక 10-15 మినిట్స్ థింక్ చేస్తిమి ఆడాలా వద్దా అని. బట్ హౌఎవర్ వస్తిమి కాబట్టి ఇంకా ఆడాలా అనుకుంటిమి. మా సిస్టర్ అయితే హైపర్ యాక్టివ్‌గా ఫస్ట్ పోయిసిండే వాటర్‌లో ఆడేకి. భయపడకండి, అందరూ ట్విన్నింగ్ ఈరోజు. సో, మేము ఫ్యామిలీ గోల్స్ అనమాట. అదే చేయలేదు ఇది. సో గైస్ ఇప్పుడైతే మదీన నది స్నానం అయ్యింది. దర్శనానికి అయితే టైం అయిపోయింది. మేమైతే వచ్చేసాము. ఇక్కడైతే ఈరోజు ఏదో విశేషమైన దినము, అందుకే దీపం అంటిస్తాము అని దీపం తీసుకుంటుమి. సో, దీపం అంటించేసి అయితే మేము దర్శనానికి బయలుదేరిపోయాము. సో గైస్ ఫైనల్లీ మా దర్శనం అయితే చాలా బాగా అయింది. బయట వచ్చేసి మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకుంటుమి. సో, వీళ్ళే మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇక్కడి నుంచి మా సెకండ్ డెస్టినేషన్ ఎక్కడికి అని చూపిస్తాం పదండి. ఇక్కడైతే మేము ఒక స్నాక్స్ బ్రేక్ తీసుకుంటుమి. ఈసతి స్పెషల్ ఏమంటే అందరూ ఒక్కొక్క స్నాక్స్ చేసుకోవచ్చింట్రి ఇంటి నుంచి. సో, ఫ్యామిలీ అంటేనే ఫన్ను. అందులో ఇంట్లో స్నాక్స్ చేసుకొని వచ్చి తినడం అంటే అది వేరే లెవెల్ ఫన్ గైస్. ఇక్కడైతే మా పెద్దమ్మ మురుకు చేసుకోవచ్చినింది. ఆ తర్వాత మా పిన్ని రవ్వుంట, ఇంకా మా మమ్మీ అయితే అటుకులు చేసుకోనింది. సో, చాలా స్నాక్సే ఉన్నింది. ఇక్కడైతే కొంచెంసేపు మాట్లాడేసి బ్రేక్ తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము సెకండ్ ప్లేస్‌కి. మేము వెళ్తా ఉండే ప్లేస్ ఎక్కడ అంటే గోపాల్ స్వామి బెట్ట. మైసూర్ నుంచి జస్ట్ ఒక 30 కిలోమీటర్స్, ఒక 1.5 అవర్ పడుతుందంతే. సో, లాస్ట్ టైము మా వీడియోలో మీరు చూసినట్టయితే ఈ ప్లేస్‌కి వచ్చింటాము గోపాల్ స్వామి బెట్టకి. ఇది సెకండ్ టైం మేము విజిట్ చేస్తా ఉండేది. సో, ఇక్కడ ఎలా ఉండబోతుందో మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చూసుంటారు. బట్ ఇన్ డీటెయిల్గా అంటే ఇక్కడ బస్సెస్ ఉంది, జీప్ ఉంది ఇప్పుడు. సో, ఒక్కరికి 80 రూపీస్ అప్ అండ్ డౌన్ బస్ అయితే. ఇంకా జీప్ మేమైతే జీప్ అయితే బుక్ చేసుకున్నాము గైస్. సో, మీరు చూడండి. ఇప్పుడు చెప్పండా ఏమి నీదేం బజ్జీ పెదం దెబ్బ పిన్ని ఆ బజ్జీ మొబైల్. సో, మేమైతే ఇప్పుడు జీప్ ఎక్కాము గర్ల్స్. మెల్లమెల్లగా గర్ల్స్ నన్ను నేను రాకపోతే పర్వాలేదు, అంత స్టాప్ చేయద్దు. లేదు అదే భలే ఉంది. నా ఫోన్
సో గైస్ మా దర్శనం అయితే చాలా బాగుంది. మీకు మీరు వెనకాల వ్యూ చూస్తే జస్ట్ ఫాగ్ గైస్, ఫాగ్ మాత్రమే. చూడండి ఇట్లా. సో గైజ్ మేము రికమెండ్ చేస్తాం, ఇక్కడ రానే కావాలా మీరు. ఒకసారి మీకు వ్యూ చూపిస్తాం చూడండి. ఇక్కడైతే మేము లంచ్ కూడా ఫినిష్ చేసుకోండి, చాలా బాగుంది. సో టైం అయిపోయింది గైస్. మేమైతే కొండ నుంచి కిందకు వచ్చేస్తూ ఉంటాము గైజ్. ఇప్పుడైతే మేము ఊటీ దగ్గర ఊటీ బార్డర్ అయితే వచ్చాము. సో ఇక్కడ 2 రూట్స్ ఉంది, ఆ పక్క ఒక రూట్, ఈ పక్క ఒక రూట్. బట్ ఇక్కడ ద వెదర్, మా డాడీ అయితే పూజారి అయిపోయింటారు గైస్. చూడండి గైస్, పెద్ద నేరం ఏమంటే బాటిల్ ఒక నీట్గా ఒక పోజ్ ఇస్తారా, ఫోటో తీస్తామా? అయితే పూజారిగా వచ్చిందా ఈరోజు. సో ఇప్పుడైతే మేము ఊటీ బార్డర్లో ఉంటాము. మీకు ఇక్కడ ఒక రివర్, సో ఇక్కడైతే మీకు ఒక స్మాల్ ఒక రివర్ తర ఉంది చూడండి. సో సూపర్గా ఉంది గైస్. జాస్తి ట్రావెలింగ్ వీడియో పెడతా లేదు, ఏదైనా మంచి సీనరీ ఉంటే మాత్రం పెడతా ఉన్నాం గైస్. ఇక్కడైతే మేము ఒక టీ బ్రేక్ తీసుకోండి. ఇక్కడైతే మేము అందరూ సేమ్ ట్విన్నింగ్ కదా డ్రెస్సు, మాకే ఒకతరా అనిపించేసే. సో చాలా బాగునింది. ఇక్కడైతే మేము ఎప్పుడు ఏమీ అంతగా ప్రిఫర్ చేసేలే, బట్ ఇక్కడ బూస్ట్ తాగుతూ ఉండము. వెదర్ అంతా బాగునింది. మా పెద్దమ్మ అయితే ఫుల్ హ్యాపీ ఈరోజు. మా పిన్నికి అయితే హెడేక్గా ఉన్నింది, బికాస్ కార్లో చాలా ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ వెదర్ మాకు నచ్చి బజ్జీను బూస్ట్ తాగుతా ఉంటుంది. ఇక్కడైతే క్లైమేట్ ఆసమ్గా ఉండే. యాక్చువల్లీ చాలా వీడియోస్ ఎక్కాలే, ఎందుకంటే మేము ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నేచరు. సో ఎంత అయిందో అంత వేస్తుంది. జస్ట్ 4 to 5 o'clock అంతే గైజ్. ఎంత బాగుందో ఫాగీగా. గైస్ కూలింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఫైనల్లీ మేము ఊటీ అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు రూమ్స్ కోసం మేము చూస్తూ ఉంటాము. సో మీకు ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో అన్నీ చూపిస్తాం. లైక్ మేము రూమ్స్ ఎక్కడ తీసుకున్నాం, ఎంత అయింది, అప్పటికి ఊటీకి లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు విజిట్, ఆ తర్వాత ఎక్కడెక్కడ తిరగచ్చు అన్ని వీడియోలో ఇన్ఫర్మేటివ్గా చూపిస్తాము. సో ఇప్పుడైతే కూల్గా ఉంది, బట్ స్టిల్ నేచర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ నైస్ గైస్. వానంతా పడతలే, ఏమీ లేదు, అండ్ ద రూట్, మై గాడ్, మేమంతూ సైలెంట్గా ఉండిపోతుంది ఎందుకంటే ఆ రూటు వైల్. సో మా ఫ్యామిలీ అయితే ఇక్కడ కాటేజెస్ చూస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే మేము రూమ్కి వచ్చేస్తాము. సో రూమ్ టూర్ లేట్గా చేస్తామని ఇప్పుడైతే మేము ఊటీలో బెస్ట్ పని ఏం చేసిందంటే కుకింగ్. సో మేము ఆల్రెడీ కుకింగ్కి కావాల్సిన ఐటమ్స్ అంతా రెడీ చేసుకుంటాము. ఇక్కడైతే క్లైమేట్ చాలా కూల్గా ఉన్నింది. సో ఎక్కడ బయట తినేకి ఇష్టం కాకుండా మేమే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాము అని తెచ్చిన ఐటమ్స్లో మా మమ్మీ, పెద్దమ్మ, పిన్ని అయితే రెడీ అయిపోయినారు. ఇక్కడైతే చికెన్ చాలా ఫ్రెష్గా దొరికింది గైస్, చాలా బాగునింది. సో మేమేమేమి తీసుకోండి అని చూపిస్తాము. ఇక్కడైతే జస్ట్ సేఫ్టీకి ఎత్తుకొచ్చింది, చేస్తామా లేదా అని ఒక అవుట్డోర్ కుకింగ్ చేస్తామని. బట్ నిజంగానే యూజ్ వచ్చింది. దాంట్లో గ్రేవీ వచ్చేస్తుంది. ఏమది మిక్సీనా? మమ్మీది. సో గైస్ ఇది మా రేషన్ బాక్స్. అక్కడ కుకింగ్ జరుగుతూ ఉంది, ఇక్కడ చాపింగ్ జరుగుతూ ఉంది. ఇది చాపింగ్ చాపింగ్ బోర్డ్. ఇది మా రేషన్ కుకింగ్, మా మమ్మీ, మా పిన్ని. ఇది మా రేషన్ బుట్టి, మ్యాగీ, తర్వాత ఇది గ్రీన్ టీ, హనీ, ఆ తర్వాత స్పెషల్ క్యాపచినో మిక్స్, పిక్కల్,
డిన్నర్ స్పెషల్ అయితే వెజ్ కుష్కా, ఆ తర్వాత రసం అండ్ స్పెషల్ చికెన్, ఆ తర్వాత వైట్ రైస్. సో మా మమ్మీను పెద్దమ్మ ఫ్రైడే అయిన వల్ల నాన్ వెజ్ తినలేదు. వాళ్ళ కోసం వైట్ రైస్, రసం కూడా చేస్తిమి. సో యాక్చువల్లీ వెజ్ కుష్కా చాలా బాగునింది. డిన్నర్ అంతా అయిన తర్వాత మేమైతే కొంచెం రీల్స్ చేస్తిమి ఫ్యామిలీ కూడా. ఫుల్ ఫన్గా ఉన్నింది ఆ రోజు. డిన్నరు రీల్స్ అంతా చేసైనాక బయట క్లైమేట్ బాగుండే అని మేమైతే కిందకు వెళ్తూ ఉంటిమి. సో మేము ఉండేదైతే ఒక కాటేజ్లో. ఇక్కడైతే చాలా బాగునింది ప్లేసు, వెదర్ కూడా చాలా బాగునింది. వీళ్ళే మా బాబాయ్ పిన్ని. సో ఇక్కడైతే గార్డెన్ ఉన్నింది. గార్డెన్ చాలా బాగా డెకరేట్ చేస్తారు లైట్ జొత్లో. ఇక్కడైతే సీటింగ్స్ కూడా ఉన్నింది, కూర్చోడానికి బెంచెస్. ఇక్కడ వచ్చి కొంచెంసేపు రీల్స్, ఫొటోస్ తీసుకుంటాము అని. సో చాలా బాగునింది వెదర్ కూడా. మేము వెళ్ళింది నవంబర్లో కాబట్టి నవంబర్లోనే అంత చలి ఉండే. ఇంకా డిసెంబర్లో పోయింటే ఫ్రీజ్ అయిపోయి ఉంటాము. సో ఇక్కడైతే మేము చాలా మాట్లాడుకొని, వీడియోస్ తీసుకొని, రీల్స్ చేసేస్తిమి. ఇప్పుడైతే పోయి పనుకోనికి పైన వెళ్తూ ఉంటిమి. సో అందరి ఇంట్లో ఇలాంటి ఫ్యామిలీ ఉండే ఉంటారు. సో గైస్ డే 1 అయితే ఇలా 3 ప్లేసెస్ చూసుకొని ఫినిష్ చేసేసాము. సో డే 2 ఎలా ఉండబోతాను, మేము ఎక్కడికి వెళ్తాము, మేము చేస్తాము అంతా చూడండి. సో ఇప్పటికైతే రూమ్లో వెళ్ళి పనుకొనేస్తాం. మీకు కూడా గుడ్ నైట్. అంటిల్ దెన్ గుడ్ నైట్, మీట్ యు టుమారో. Bye.